డియర్ ఫ్రెండ్స్, స్కూల్ అట్లాస్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అట్లాస్లు భౌతిక రాజకీయ పటాలనే కాకుండా జాగ్రఫీకి సంబంధించిన అనేక రకాల సమాచారాన్ని మనకిస్తాయి. ఇక్కడ చూడండి, కార్టోగ్రాఫిక్ సైన్స్ అని అట్లాస్లో వివిధ చిహ్నాలను ఎక్కడెక్కడ వారు ఉపయోగించారో అవి ఇంటర్నేషనల్ బౌండరీస్గా, స్టేట్ బౌండరీస్గా, రైల్వే లైన్స్గా, మేజర్ రోడ్స్గా, రివర్స్, వాటర్ ఫాల్స్, పాస్, పీక్స్, మార్షీ ల్యాండ్స్ అనేటువంటి అనేక అంశాలను వారు వివిధ చిహ్నాలతో సూచించడం జరిగింది. ఈ చిహ్నాల ప్రకారం మనము అట్లాస్లో ఏ ఏ ప్రాంతాలలో ఈ జియోగ్రాఫిక్ విశేషాలు ఉన్నాయో మనం తెలుసుకోగలుగుతాము. అంతేకాకుండా కాంటినెంట్స్, కంట్రీస్ అనేటువంటి ఈ చిహ్నాలను ఒకసారి మనం గమనిస్తే కంట్రీ క్యాపిటల్కు ఒక రకమైనటువంటి చిహ్నం, ప్రావిన్స్ లేక రీజనల్ స్టేట్ హెడ్ క్వార్టర్స్కు ఒక రకమైనటువంటి చిహ్నం, ఈ రకంగా మేజర్ టౌన్స్కు, తర్వాత భారతదేశానికి వస్తే ఇక్కడ కంట్రీ క్యాపిటల్, స్టేట్ క్యాపిటల్, డిస్ట్రిక్ట్ క్యాపిటల్, అదర్ టౌన్, ఈ విధంగా వివిధ చిహ్నాలను వివిధ ప్రాంతాలను గుర్తించడానికి వారు ఉపయోగించడం జరిగింది. వీటి ఆధారంగా మనం ఏ ప్రాంతం ఎక్కడ ఉంది, అది కంట్రీ క్యాపిటలా లేక స్టేట్ క్యాపిటలా, డిస్ట్రిక్ట్ క్యాపిటలా అనేటువంటి భేదాలను మనం ఈజీగా గుర్తుంచుకోగలుగుతాము. ఇక్కడ కొన్ని అబ్రివేషన్స్ను వారు ఇవ్వడం జరిగింది. వివిధ సందర్భాలలో వారు షార్ట్ కట్ రూపంలో ఇచ్చినటువంటి లెటర్లు ఏ పదాలుగా అర్థాన్ని ఇస్తాయి అనేది మనకు ఈ అబ్రివేషన్స్ లిస్టును చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ARCH అనేటువంటి ఈ లెటర్స్ను మనము గమనించినట్లయితే ఇక్కడ ఆర్చిపేలగో అనేటువంటి దానికి అది సింబల్గా మనము గుర్తుంచుకోవాలి. ఆర్చిపేలగో అంటే ద్వీపాల సముదాయము, ఒక వరుస క్రమంలో ఒక చైన్ మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వన్ ఆఫ్ ద ఆర్చిపేలగో జపాన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అనేటువంటి సమాచారంలో వాళ్ళు సమాచారంతో పాటు మనకు ఇక్కడ ఎర్త్కి సంబంధించినటువంటి ఆ ఇన్నర్ పిక్టోగ్రాఫ్ను మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, లోయర్ మాంటిల్, అప్పర్ మాంటిల్, క్రస్ట్ అనేటువంటి భూమికి సంబంధించినటువంటి వివిధ పొరలను, వాటి యొక్క మందాలను లోతుకు వెళ్తున్న కొద్దీ వాటి యొక్క మందాలు ఏ రకంగా ఉంటాయి, ఆ మందాలను వివిధ రంగులలో ఆ షేడ్స్ను ఉపయోగించి మనకి ఇక్కడ సులభంగా అర్థం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ద ఎవల్యూషన్ ఆఫ్ కాంటినెంట్స్ అంటే యాక్చువల్గా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 180 మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే ఇక్కడ మిలియన్ అంటే 1000 into 1000, 180 మిలియన్ ఇయర్స్ ఎగో మన ఎర్త్ పైన ఉన్నటువంటి కాంటినెంట్స్ ఏ షేప్లో ఉన్నాయి. ఇక్కడ నార్త్ సౌత్ అని మనము ఇక్కడ ఈక్వేటర్ను బట్టి మనం గమనిస్తే పైన నార్త్లో లారేషియా, కింద గోండ్వానా ల్యాండ్గా మనకు రెండు భాగాలుగా ఇక్కడ ఉన్నటువంటి భూభాగాలు కనిపిస్తున్నాయి. ఇవి క్రమంగా 135 మిలియన్ ఇయర్స్ తర్వాత ఏ రకంగా వివిధ ప్రాంతాలకు కదులుతూ కొన్ని నార్త్ వైపుగా, కొన్ని సౌత్ వైపుగా కదులుతున్నటువంటి యానిమేటెడ్ పిక్చర్ను మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా 65 మిలియన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రపంచ పట ఆకారానికి భూమిపైన ఉన్నటువంటి వివిధ ఖండాలు రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కనుక మనం గమనిస్తే అది క్రమంగా ఈ రకంగా మనకు ప్రపంచం కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భూమి పైన ఉన్న ఆవరణాలను 4 ఇవ్వడం జరిగింది. అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్. ఈ 3 కలయిక చేత ఏర్పడేటువంటి బయోస్పియర్ను మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. హైడ్రోస్పియర్ అనేటువంటి ఈ చిత్రం సముద్రపు అడుగు భాగానికి సంబంధించిన పూర్తి విశేషాలను మనకు ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ సముద్రపు అడుగు భాగం యొక్క లోతు
వివిధ రకాలుగా ఉండేటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో వివిధ లోతులను బట్టి కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ రైజ్, తర్వాత అబిస్సల్ ప్లెయిన్, తర్వాత మిడ్ ఓషనిక్ రిడ్జ్, తర్వాత ట్రెంచ్ అనేటువంటి వివిధ సముద్రపు అడుగుభాగ దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి ట్రెంచ్ మనకు మెరియానా ట్రెంచ్ పసిఫిక్ ఓషన్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ అవర్ సోలార్ సిస్టమ్, ప్లానెట్ సైజెస్ అనేటువంటి ఈ రెండు చిత్రాలలో మన యొక్క సౌర కుటుంబానికి సంబంధించినటువంటి వివిధ గ్రహాలు, మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు నక్షత్రంగా ఉన్నటువంటి సూర్యుడిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్లానెట్ సైజెస్ అనేటువంటి ఈ చిత్రంలో సూర్యుడు వివిధ గ్రహాలకు సంబంధించినటువంటి వాటి నిజ పరిమాణాలను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి డే అండ్ నైట్ భూమికి సంబంధించినటువంటి చిత్రంలో భూమికి సంబంధించినటువంటి అక్షము నిజ అక్షం కంటే 23.5 డిగ్రీలు ఒకవైపు వంగి ఉన్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రకంగా 23.5 డిగ్రీలు ఒకవైపు భూమికి సంబంధించినటువంటి అక్షం వంగి ఉండడం వల్ల ఋతువులు ఏర్పడేటువంటి విధానం కూడా మనం ఇక్కడ విశ్లేషించుకునే విధంగా ఈ పటాలను ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ సూర్యునికి సంబంధించినటువంటి ఈ లైట్ ఉత్తర ధ్రువం అంతా వ్యాపించి ఉండడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అదే తర్వాత ఇచ్చినటువంటి దాంట్లో ఉత్తర ధ్రువం మొత్తం కూడా చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. భూమి చుట్టూ పరిభ్రమించేటువంటి చంద్రుని యొక్క భ్రమణ కాలం, పరిభ్రమణ కాలం ఒక్కటే, అంటే 29.5 రోజులు. భూమికి ఎల్లప్పుడూ ఒకే వైపున అభిముఖంగా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి వివిధ షాడోస్ను మనం ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రంలో మనము గమనించవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి టైడ్స్ అనేటువంటి చిత్రంలో సూర్యుడు, భూమి, చంద్రుడు అనేటువంటి ఖగోళాలను మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడింటి గురుత్వాకర్షణ శక్తి బలాలు ఒకదానిపైన ఒకటి పనిచేస్తూ ఉంటాయి, ఒకదాన్ని ఒకటి తమ వైపు లాక్కుంటూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో సూర్యునిపైన, చంద్రునిపైన ద్రవ పదార్థము లేదు, అది భూమిపైన మాత్రమే నీరుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో భూమిపైన ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థం అయినటువంటి నీరు ఈ సూర్య, చంద్రుల గురుత్వాకర్షణ బలానికి ఒకవైపున లాగబడుతూ ఉన్నటువంటి వివిధ దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పింక్ కలర్లో మనకు ఈ జలభాగం ఉబికి పైకి లేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ గమనిస్తే చంద్రుడు ఒకవైపు, సూర్యుడు ఒకవైపు ఈ గురుత్వాకర్షణ బలాలను కలిగి ఉన్న సందర్భంలో భూమిపైన ఉన్నటువంటి జలభాగం చంద్రుని వైపే లాగబడుతున్నట్టుగా మనం గమనించాలి. ఎందుకంటే సూర్యుని కంటే కూడా చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. అదే ఇక్కడ చంద్రుని వైపే ఈ నీటి భాగాలు ఉబికి వస్తున్నట్టుగా మనం గమనించాలి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అయితే ఇంతవరకు శాస్త్రవేత్తలకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, చంద్రుని వైపు ఉన్నటువంటి నీటి భాగాలు ఉబికి పైకి లేస్తూ ఉన్న సందర్భంలో దానికి వ్యతిరేక దిశలో భూమికి ఆవలి వైపున కూడా ఈ జలభాగాలు ఉబుకుతూ ఉన్నటువంటి కారణాలను ఇంతవరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి చిత్రం మనకు ఈ అట్లాస్లో ఇవ్వడం జరిగింది. సూర్యునికి, భూమికి చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే చంద్రుడు అడ్డుగా రావడం వల్ల భూమిపైన ఉన్నటువంటి మనకు సూర్యుడు కనబడడు కాబట్టి మనము దాన్ని సూర్యగ్రహణంగా భావిస్తాము. కాంతి పరావర్తన గుణాలను అనుసరించి ఇక్కడ 2 రకాలైనటువంటి కాంతి ప్రసారాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ డార్క్ కలర్లో ఉన్నటువంటి షాడోను అంబ్రాగా, ఆ తర్వాత పాక్షిక ఛాయగా ఉన్నటువంటి ఈ ఏరియాను మనము పెనంబ్రాగా భావిస్తూ ఉంటాము. ఈ పెనంబ్రాలో మనకు సూర్యగ్రహణం పాక్షికంగా కనబడితే ఇక్కడ అంబ్రా అంటే పూర్తి ఛాయలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం మనకు ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి
ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యుని యొక్క సూర్యకిరణాలు భూమిపైన పడకుండా చంద్రుడు అడ్డు రావడం వల్ల సూర్యుడు కనిపించడు కాబట్టి దాన్ని మనం సూర్యగ్రహణంగా భావిస్తూ ఉంటాం. ఒకవేళ మనము చంద్రుని పైన ఉన్నట్లయినా సూర్యుని యొక్క కిరణాలు భూమిపైన పడకుండా చంద్రుడు అడ్డు రావడం వల్ల భూమి కనిపించదు కాబట్టి చంద్రుని పైన ఉన్న మనకు అది భూగ్రహణంగా కనిపిస్తుంది. ల్యూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్న సందర్భంలో సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి పైన పడకుండా భూమి అడ్డు వస్తూ ఉంటుంది కాబట్టి భూమి పైన ఉన్నటువంటి మనకు చంద్రుడు కనిపించడు కాబట్టి దీన్ని చంద్రగ్రహణం అంటాం. ఇక్కడ చంద్రునికి సంబంధించినటువంటి వివిధ గమనాలను మనం పరిశీలిస్తే అంబ్రా అంటే పూర్తి ఛాయా ప్రదేశంలో చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం మనకు కనిపిస్తుంది. అదే చంద్రుడు పాక్షిక ఛాయలో అంటే పెనుంబ్రా ఛాయలో ఉన్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం భూమిపైన ఉన్నటువంటి మనకు కనిపిస్తుంది. మౌంటైన్ బిల్డింగ్ అనేటువంటి ఈ చిత్రంలో భూమి పైన ఉన్నటువంటి ఎర్త్ క్రస్ట్ పొరలు ఒకదాన్నొకటి నెట్టుకుంటూ ఈ మధ్యలో ఉన్నటువంటి పై భాగాలు పైకి లేచి మౌంటైన్స్ ఏర్పడేటువంటి విధానం. ఇక్కడ ఇచ్చినటువంటి ఫాల్ట్ మౌంటైన్స్ అనేటువంటి ఈ చిత్రంలో ఒక పొర కిందికి ఇంకొక పొర వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కిందికి వెళ్ళినటువంటి భూమి పొరలు పైన ఉన్నటువంటి పొరలను పైకి నెడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎత్తైనటువంటి భాగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ భూమి పైన ఉన్నటువంటి ఈ పొరల కదలికలు ఇవి హారిజాంటల్గా అంటే సమాంతరంగా ఉంటే కొన్ని సందర్భాలలో కొన్ని భూభాగాలు కిందికి జారిపోతూ ఉండడం, కొన్ని భూభాగాలు పైకి నెట్టబడుతూ ఉండేటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ ఫాల్ట్ అనేటువంటి చిత్రంలో మనం చూడొచ్చు. ఎర్త్ క్వాక్ ఇక్కడ ఇచ్చినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి చిత్రంలో హైపోసెంటర్, ఎపిసెంటర్ అనేటువంటి రెండు విషయాలు మనం ఇక్కడ గమనిస్తే దీన్ని భూకేంద్ర నాభి అని, దీన్ని అధికేంద్రం అని అంటూ ఉంటాం. భూకేంద్ర నాభి వద్ద జరిగినటువంటి కదలిక అన్ని పక్కలకు వ్యాపిస్తూ ఇది అధికేంద్రం వద్దకు అంటే ఎపిసెంటర్కు చేరుకుంటుంది. ఇగో ఇక్కడ అత్యధిక నష్టం ఇక్కడ ఏర్పడుతుంది. వాల్కనోస్ అగ్నిపర్వతాలకు సంబంధించినటువంటి చిత్రాలను మనం గమనిస్తే ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రంలో ఈ శిలాద్రవం లోపల ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని మాగ్మా అని, ఇది పైకి వివిధ బలహీన పొరల ద్వారా పైకి వచ్చి అది లావాగా బయటకు వస్తున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేటువంటి ఈ వాతావరణానికి సంబంధించినటువంటి పొరలను మనం ఇక్కడ గమనిస్తే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, ఐనోస్పియర్, థర్మోస్పియర్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ల మధ్యన ఉన్నటువంటి ఓజోన్ లేయర్ను మనం ఇక్కడ గమనించవచ్చు. ఓజోన్ లేయర్ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సూర్యకిరణాలలో ఉన్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ను అది ఫిల్టర్ చేసి మనకు హానికరం కానటువంటి లైట్ను భూమిపైకి ప్రసరింపజేస్తుంది. దీన్ని మనం ఓజోన్ లేయర్ను O3గా మనం భావిస్తూ ఉంటాము. ఇది చాలా పలుచని పొర, చాలా తక్కువ మందంతో అంటే నీటి బుడగ అంత మందంగా తక్కువ మందంలో కనిపిస్తుంది. నీటి బుడగ యొక్క మందం మానవ వెంట్రుక మందంలో 5,000వ వంతు ఉంటుంది. అంత తక్కువ మందంలో ఈ ఓజోన్ లేయరు మనకు స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్ల మధ్య ఉండి అల్ట్రావైలెట్ రేసు సూర్యుడి నుండి మనకు భూమిపైకి రాకుండా అడ్డుకొని మనకు వివిధ చర్మ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటి ఈ చిత్రంలో భూగోళం ఏ విధంగా వేడెక్కుతుంది, దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటూ ఉంటాం. ఈ భూగోళం వేడెక్కేటువంటి క్రమాన్ని మనకి ఇక్కడ ఈ చిత్రంలో చూపెట్టడం జరిగింది. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సూర్యకాంతి, దీన్ని మనము ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, షార్ట్ ఫామ్లో దాన్ని ఇన్సోలేషన్ అంటాము. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి భూమిపైకి చేరాక భూమి తనకు ఎంత కావాలో అంత గ్రహించి తన పరావర్తన గుణాన్ని అనుసరించి మిగతా కాంతిని ఈ అంతరిక్షంలోకి అది పరావర్తనం చెందిస్తుంది. సూర్యుడి నుండి వస్తున్నటువంటి కాంతి భూమి పరావర్తనం చేస్తున్నటువంటి కాంతిని ఇది ఒక రేషియోలో
మెయింటైన్ చేయబడుతూ ఉంటుంది. దీన్ని మనం ఆల్బిడో అంటాము. ఉదాహరణకు ఒక 100% భూమిపైకి ఇన్సోలేషన్ చేరుకుంటే ఒక 70% భూమి తాను గ్రహించి మిగతా 30% అంతరిక్షంలోకి పరావర్తనం చెందిస్తుంది. అంతరిక్షంలోకి సూర్యకాంతి పరావర్తనం చెందకుండా భూమిపైన చేరినటువంటి కార్బన్ డైఆక్సైడ్ లాంటి కొన్ని పొరలు అడ్డుకోవడం వల్ల ఆ కాంతి అంతా కూడా ఇక్కడ ట్రాప్డ్ హీట్ ఎనర్జీగా ఇక్కడ చేరి భూగోళం క్రమంగా వేడెక్కేటువంటి పరిస్థితిని మనము ఈ చిత్రంలో చూడొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి సీజన్స్ అనేటువంటి ఈ చిత్రంలో మనము మార్చ్ ఈక్వినాక్స్, తర్వాత సెప్టెంబర్ ఈక్వినాక్స్, అంతేకాకుండా జూన్ సోల్స్టిస్, తర్వాత డిసెంబర్ సోల్స్టిస్. ఇవి ఏంటంటే మార్చ్ ఈక్వినాక్స్, సెప్టెంబర్ ఈక్వినాక్స్ ఈ రెండు సమయాలలో భూగోళం అంతటా సమానమైనటువంటి రాత్రింబవళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ జూన్ సోల్స్టిస్, డిసెంబర్ సోల్స్టిస్, దీన్నే సమ్మర్ సోల్స్టిస్ అని, దీన్ని డిసెంబర్ సోల్స్టిస్ను వింటర్ సోల్స్టిస్ అని అంటూ ఉంటారు. అంటే ఇది జూన్ సోల్స్టిస్ అంటే అత్యంత దీర్ఘమైన రోజు అని, ఇక్కడ డిసెంబర్ సోల్స్టిస్ అంటే అత్యంత దీర్ఘమైన రాత్రి అని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మార్చి ఈక్వినాక్స్ను మార్చి 21గా ఇచ్చారు. ఇది మార్చి 20 నుండి 21 అట్లా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సెప్టెంబర్ ఈక్వినాక్స్ను సెప్టెంబర్ 21గా ఇవ్వడం జరిగింది. 21 కాదు 22, 23గా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జూన్ సోల్స్టిస్ని తీసుకుంటే ఇక్కడ జూన్ 21 ఇవ్వడం జరిగింది. జూన్ 21 కాకుండా జూన్ 20గా కూడా మనము భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా డిసెంబర్ 21గా డిసెంబర్ సోల్స్టిస్ను అంటే వింటర్ సోల్స్టిస్ని ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 21 కాదు 22గా కూడా మనం కొన్ని సందర్భాలలో ఈ దీర్ఘమైన రాత్రిని మనం భావించాల్సి ఉంటుంది. హైడ్రాలజిక్ సైకిల్ ఆర్ వాటర్ సైకిల్, ఈ జలచక్రము అనేటువంటి ఈ చిత్రంలో మనకు ఎవాపరేషన్, మూమెంట్ ఆఫ్ మాయిస్ట్ ఎయిర్, తర్వాత కాండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ఈ వివరాలన్నీ మనకి చిత్రంలో కనిపిస్తున్నాయి. రెయిన్ షాడో రీజన్, పర్వతీయ వర్షపాతం వల్ల ఈ రెయిన్ షాడో రీజన్ అనగా వర్షఛాయ ప్రదేశం ఒక పర్వతం యొక్క ఆవల వైపున ఏ విధంగా ఏర్పడుతుంది, దానికి సంబంధించిన విండ్ మూమెంట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాధారణంగా వర్షపాతం 3 రకాలు: కన్వెక్షనల్ రెయిన్ఫాల్, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, సైక్లోనిక్ రెయిన్ఫాల్. పర్వతీయ వర్షపాతం వల్ల ఈ రెయిన్ షాడో రీజన్ పర్వతానికి ఆవలి వైపున ఏర్పడడాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. తేమను తీసుకొని వెళ్తున్న మేఘాలకు ఒక పర్వతం అడ్డుగా వచ్చినప్పుడు దాన్ని దాటుకొని వెళ్ళడానికి ఆ మేఘాలు పైకి ఎగసి అక్కడ ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం వల్ల వర్షపాతం మొదలై ఆ తర్వాత మళ్ళీ ఆ మేఘాలు పర్వతపు ఆవలి వైపుకు కిందికి వెళ్ళడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో తేమ శాతం తగ్గడం వల్ల పర్వతానికి ఆవలి వైపున వర్షపాతం ఉండదు. సో దాన్ని వర్షాఛాయ ప్రదేశంగా లేక రెయిన్ షాడో రీజన్గా మనము పిలుస్తూ ఉంటాము. ఇక్కడ క్లౌడ్ టైప్స్ అని చెప్పేసి వివిధ రకాల మేఘాల సముదాయానికి సంబంధించిన అట్మాస్ఫియర్ చిత్రం కనిపిస్తుంది. దీంట్లో స్ట్రాటస్ అని, సిర్రో స్ట్రాటస్ అని, సిర్రో క్యుములస్ అని, స్ట్రాటో క్యుములస్ అని అనేక రకాల మేఘాల సముదాయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి మేఘాలే కాకుండా ఇటీవల బెర్ముడా ట్రయాంగిల్లో వివిధ ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి షడ్భుజి ఆకారంలో ఉండేటువంటి మేఘాలను సైతం ఈ మధ్యన శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. ఇవి అక్షాంశాలు, రేఖాంశాలకు సంబంధించిన చిత్రాలు. అక్షాంశాలను తీసుకుంటే భూమధ్య రేఖను మినహాయించి ఉత్తరంగా 90 అక్షాంశాలు, దక్షిణంగా 90 అక్షాంశాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అదే రేఖాంశాలను తీసుకుంటే 0 డిగ్రీల రేఖాంశమైన గ్రీనిచ్ రేఖతో కలుపుకొని మొత్తం భూమి చుట్టూ ఉన్నటువంటి రేఖాంశాలు 360. రేఖాంశాలు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి లేక దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి 2 రేఖాంశాలను కనుక మనం పరిశీలిస్తే ఇవి భూమధ్య రేఖ నుండి
ధ్రువం వైపు వెళ్తున్న కొద్దీ వాటి యొక్క దూరం ఏ విధంగా పైకి వెళ్తున్న కొద్దీ తగ్గిపోతుందనేటువంటి ఒక చిత్రాన్ని మనం ఇక్కడ గమనిస్తే 0 డిగ్రీల అక్షాంశం నుంచి 10 డిగ్రీల అక్షాంశానికి వెళ్తే వాటి యొక్క దూరం అంటే రెండు రేఖాంశాల మధ్యన ఉన్నటువంటి దూరం ఇక్కడ తగ్గిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ విధంగా 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు, 30 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు 854 కిలోమీటర్లుగా ఈ దూరం కుంచుకుపోవడాన్ని మనము చూస్తున్నాము. ఆ విధంగా దక్షిణ ధ్రువానికి కానీ ఉత్తర ధ్రువానికి కానీ ఈ రేఖాంశాలు వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక బిందువు వద్ద అవి కలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక చిత్రంలో భూమికి సంబంధించినటువంటి వివిధ ఎత్తులను కాంటూర్ లైన్స్లలో ఏ విధంగా మనం చూయించవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ చిత్రం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఈ పర్వతం వద్ద ఉన్నటువంటి ఈ వివిధ ఎత్తులను ఇక్కడ కాంటూర్ లైన్స్లలో మనం ఇక్కడ చూడడం జరుగుతున్నది. అంటే ఈ కాంటూర్ లైన్స్ ఒక లైన్ ఒకే రకమైనటువంటి ఎత్తును తెలియజేసేటువంటి రేఖ అన్నమాట. అంటే ఈ అంచుల వద్ద ఉన్నటువంటి రేఖలకు లోపలికి వెళ్తున్నటువంటి రేఖలకు ఎత్తు పెరుగుతూ ఉండడాన్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పర్వతాన్ని పోలుస్తూ మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి వివిధ మ్యాప్లను కనుక మనం పరిశీలిస్తే భూమి గోళాకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని మ్యాప్ రూపంలో కానీ తర్వాత కొద్దిగా కోనికల్ షేప్లో కానీ అనేక రకాలుగా మనము చూస్తూ ఉంటాం. వీటిని సిలిండ్రికల్ ప్రాజెక్షన్స్ అని, కోనికల్ ప్రాజెక్షన్స్ అని, అజిముంతల్ ప్రాజెక్షన్స్ అని రకరకాల పేర్లతో మనము ఈ మ్యాప్లను ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకిచ్చిన జియోగ్రాఫిక్ కంపారిజన్లో అనేక రకాలైన సమాచారం మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఇన్లాండ్ వాటర్, తర్వాత మేజర్ ఓషన్స్ అండ్ సీస్, మేజర్ డ్యామ్స్, హైయెస్ట్ పీక్స్, తర్వాత మేజర్ ఐలాండ్స్ అని చెప్పేసి అనేక రకాల సమాచారం మనం ఇక్కడ చూడొచ్చు. మేజర్ ఇన్లాండ్ వాటర్ అనేటువంటి ఈ సమాచారంలో హైయెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీగా మనకి ఇక్కడ కాస్పియన్ సీ కనిపిస్తుంది. అంతేకాకుండా వివిధ దేశాలలో ఉండేటువంటి ఈ వాటర్ బాడీస్ అన్నిటిని కూడా మనకు వాటి ఆకారాలు, వాటి యొక్క ఏరియాను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి మేజర్ ఐలాండ్స్ అనేటువంటి సమాచారంలో అతిపెద్ద ద్వీప సముదాయమైనటువంటి గ్రీన్లాండ్ను, అతి చిన్న అనేక ద్వీపాలను, ఆసియాలో ఉన్నటువంటి బోర్నియో, న్యూగినియా వంటి వివిధ ద్వీపాల సముదాయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే చాలామంది అట్లాస్ అనగానే ఫిజికల్ మ్యాప్స్ లేక పొలిటికల్ మ్యాప్స్ చూపించేటువంటి ఒక బుక్ లాగానే భావిస్తారు తప్ప నిజానికి ఇది అనంతమైన సమాచారాన్ని ఇచ్చేటువంటి ఒక ఎన్సైక్లోపీడియా. ఇక్కడ మీరు చూసేటువంటి ఇండియన్ ఫిజికల్ మ్యాప్లో ఫిజికల్ ఫీచర్స్తో పాటు పైన లార్జెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా అనేటువంటి సమాచారం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇండియాలో ప్రవహించేటువంటి వివిధ నదుల సముదాయాన్ని అవి ప్రవహించేటువంటి దూరాలను బట్టి ఇవ్వడం జరిగింది. దీంట్లో అత్యంత పొడవైనటువంటి నదిగా మనకి ఇక్కడ గంగా కనిపిస్తుంది. ఆ తర్వాత గోదావరి, కృష్ణ, యమున, నర్మదా, ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి నదుల సముదాయం వాటి యొక్క దూరాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ పటాలను మనం గమనిస్తే ప్రాచీన కాలంలో వివిధ రాజులు, రాజ్యాల కాలంలో భారతదేశం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ మ్యాప్లు తెలియజేస్తున్నాయి. ఇక్కడ భారతదేశ రాజకీయ పటాన్ని మనం గమనించవచ్చు. దీంట్లో ఇక్కడ ఇచ్చినటువంటి బార్ గ్రాఫ్ ఆధారంగా మనం గమనిస్తే దీంట్లో అన్ని రాష్ట్రాల్లోకెల్లా పెద్ద రాష్ట్రంగా మనకు రాజస్థాన్ ఉండడాన్ని గమనించవచ్చు. ఆ విధంగా రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ విధంగా వాటి క్రమానుగత శ్రేణిని కూడా మనం ఈ బార్ గ్రాఫ్లో చూపించడం జరిగింది. ఇవన్నీ భారతదేశానికి సంబంధించినటువంటి భౌతిక పటాలు. ఇక్కడ ఇచ్చినటువంటి వివిధ భారతదేశ పటాలను మనం గమనిస్తే వివిధ కాలాలలో భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది, యాన్యువల్ రెయిన్ఫాల్, సమ్మర్ రెయిన్ఫాల్, వింటర్ రెయిన్ఫాల్,
యాన్యువల్ టెంపరేచర్, సమ్మర్ టెంపరేచర్, వింటర్ టెంపరేచర్ లాంటి అనేక విషయాలను మనకి ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్లు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనకిచ్చిన యాన్యువల్ రెయిన్ఫాల్ అనే భారతదేశ పటాన్ని మనం గమనిస్తే భారతదేశ పటం కింది వైపున ఒక కలర్ ఇండెక్స్ ఉండడాన్ని మనం చూడొచ్చు. ఈ కలర్ను అనుసరించి మనము అక్కడ ఎంత వర్షపాతం ఉంది అనేటువంటి విషయాన్ని మనము సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం జియాలజీ, సాయిల్స్, తర్వాత ల్యాండ్ యూజ్, మినరల్స్ వంటి అనేక రకాల సమాచారం ఈ అట్లాస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేచురల్ వెజిటేషన్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, తర్వాత ఇండియా నేచురల్ హజార్డ్స్ అనేటువంటి సమాచారం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇరిగేషన్, పవర్ ప్రాజెక్ట్స్, అంతేకాకుండా ఇండియా ఫుడ్ క్రాప్స్, తర్వాత మెటల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇండియాలో ఉన్నటువంటి రోడ్స్, రైల్వేస్, ఎయిర్ అండ్ సీ రూట్స్ను కూడా మనం ఇక్కడ ఈ 4 మ్యాప్లలో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, రూరల్ పాపులేషన్, తర్వాత మేల్ లిటరసీ రేట్, ఫిమేల్ లిటరసీ రేట్, తర్వాత టోటల్ లిటరసీ రేట్, ఇక్కడ ఏషియాకు సంబంధించినటువంటి ఫిజికల్ మ్యాప్, ఇది పొలిటికల్ మ్యాప్. ఇక్కడ చూడండి, ఏషియా థీమాటిక్ అని మనకు కనిపిస్తుంది. ఒక విషయాన్ని మాత్రమే సూచిస్తూ ఒక మ్యాప్ తయారు చేయబడ్డప్పుడు ఆ మ్యాప్ను థీమాటిక్ మ్యాప్ అంటారు. ఇక్కడ రకరకాల అలాంటి థీమాటిక్ మ్యాప్స్ ఏషియాకు సంబంధించి ఉండడాన్ని మనం చూడొచ్చు. అలాంటి వాటిలలో ఇక్కడ ఏషియాకు సంబంధించినటువంటి క్లైమేట్, నేచురల్ వెజిటేషన్, పాపులేషన్, ఎకానమీ లాంటి థీమాటిక్ మ్యాప్స్ను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా వివిధ ఖండాలకు, దేశాలకు సంబంధించినటువంటి పొలిటికల్ మరియు ఫిజికల్ మ్యాప్స్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ మ్యాప్ను కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ సౌత్ పోల్ వ్యూ, తర్వాత ఇక్కడ నార్త్ పోల్ వ్యూను ఈ రెండింటిని కూడా మనము కంపేర్ చేసి చూడొచ్చు. ఇక్కడ సౌత్ పోల్లో మొత్తం స్నో షీట్స్ చేత కవర్ చేయబడినటువంటి అంటార్కిటికా అనేటువంటి ఖండాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మాత్రం అంటే నార్త్ పోల్లో ఆర్కిటిక్ ఓషన్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాప్ను కనుక మనం గమనిస్తే ప్రపంచాన్ని అన్వేషిస్తూ బయలుదేరినటువంటి వివిధ నావికుల నౌకా మార్గాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గ్రీన్ కలర్ రూట్ను కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే కింద ఇచ్చినటువంటి ఈ ఇండెక్స్ ప్రకారం ఇది క్రిస్టఫర్ కొలంబస్ ప్రయాణించినటువంటి మార్గంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్కు సంబంధించినటువంటి మార్గం ఇదంతా కూడా ఫెర్డినాండ్ మాజిలాన్ ప్రయాణించిన మార్గంగా మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ఇగో ఇక్కడ బ్రౌన్ కలర్లో యూరప్ నుంచి బయలుదేరి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి భారతదేశానికి వచ్చినటువంటి
వాస్కోడా గామాకు సంబంధించినటువంటి మార్గంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ను, తర్వాత అట్లాస్లో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలను ఏ విధంగా మనం గుర్తించాలి, ఇక్కడ ఇచ్చినటువంటి టోటల్ ఇండెక్స్ అంతా కూడా ఆ పేజీ నంబర్, తర్వాత అక్షాంశాలు, తర్వాత రేఖాంశాలు, అక్షాంశాలను నార్త్గా సౌత్గా సూచించేటువంటి అక్షరాలు, తర్వాత రేఖాంశాలను ఈస్ట్ వెస్ట్ రేఖాంశాలుగా సూచిస్తూ ఇక్కడ ఒక ప్రదేశం పక్కన ఇచ్చినటువంటి ఇండెక్స్ ఆధారంగా, పేజ్ నంబర్ ఆధారంగా మనం ఈజీగా ఆ ప్రదేశం ఎక్కడుంది, ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించి తొందరగా ఆ ప్రదేశాన్ని మనము గుర్తించగలుగుతాము.